హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 97. అదేంట్రా, శక్తి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే నువ్వేంటి నన్ను ఆపుతున్నావని అంటున్న తమ్ముడు వైపు చూసి, వాడెవడో ఎక్కడుంటాడో నీకేమైనా తెలుసా అని అడిగాడు కిరణ్. దాంతో వీర్ కాసేపు ఆలోచనలు పడి, అయితే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డిటెక్టివ్ ని ఏ నెంబర్ నుంచి అయితే శక్తికి కాల్స్ వస్తున్నాయో ఆ నెంబర్ ఉన్న ప్లేస్ ని సెర్చ్ చేసి ఆ నెంబర్ కూడా మనకి సెండ్ చేయమని చెప్పు. ఎప్పుడు తన భర్తని వదిలి రావడానికి సిద్ధంగా లేని కూతురు మొదటిసారి ఇంటికొచ్చేసిందంటే పాపం వాడే మాట అన్నాడో ఏంటో. అది వాడి తప్పు కాకపోయినా వాడెవడి వల్లనో నా కూతురు అల్లుడి మధ్యలో గొడవలు రావడం నాకసలు ఇష్టం లేదు అన్నాడు. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎంతసేపు ఉంటాయి వీర్? చిటికేస్తే ఎగిరిపోయే దుమ్ము లాంటి భార్యాభర్తల గొడవల గురించి తర్వాత ఆలోచించొచ్చు. ముందు ఆ ప్రాబ్లం ని క్రియేట్ చేస్తున్న వాడి పని పట్టడం కంటే కూడా ముందు బావని బయటికి తీసుకురావడం ఇంపార్టెంట్. శక్తి పవర్‌ఫుల్ అయ్యుండి కూడా సైలెంట్‌గా ఉండడానికి రీజన్ తండ్రి మీద చిన్న గీత కూడా లేకుండా ఇంటికి తీసుకురావాలి అనుకోవడం మాత్రమే. ఇప్పుడు నువ్వు ఏ మాత్రం తొందరపడినా ధ్రువ బావకేమైనా కూడా శక్తి దృష్టిలో మన మీద ఇంకా కోపం పెరిగిపోతుంది అన్నాడు కిరణ్. అంటే బావని ముందు బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంతు చూడాలని అంటున్నావా? అన్నాడు వీర్. యెస్. అని కిరణ్ వెంటనే ఆ డిటెక్టివ్‌కి ఫోన్ చేసి, ఆ కాల్స్ ఏ ఏరియాలో నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు అన్నీ 24 అవర్స్‌లో తెలియాలని చెప్పడంతో, 24 అవర్స్ అవసరం లేదు సార్. జస్ట్ 24 మినిట్స్ చాలు అని అతను కాల్ కట్ చేయడంతో, బయటకొచ్చి ఆ గ్యాప్‌లో డిన్నర్ చేసేసి మళ్ళీ మీటింగ్ రూమ్‌లోకెళ్ళిపోయారు. ఏదో సీరియస్ మ్యాటర్ ఉన్నట్టుగా ఒకరినొకరు చూసుకుంటూ, సైగలు చేసుకుంటూ ఊరికే మీటింగ్ రూమ్‌లో దూరిపోతున్న కొడుకుల్ని చూసి, వీళ్ళేంటి కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాల్లాగా మాట్లాడితే మీటింగ్ రూమ్‌లోకి దూరిపోయి ఆ డోర్స్ బిగించుకుంటున్నారని అనగానే మైథిలి, మహి ఇద్దరు అత్తగారి మాటలకి గట్టిగా నవ్వేశారు. ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటుందిలే నానమ్మ. నీకన్నీ వెటకారాలే అంది కోపంగా చందన. మీరొకరు. మీ బాబులేం టెన్షన్ తీసుకుంటున్నారో తెలుసుకొని ఓదార్చాల్ లేదు గాని తగుదునమ్మా అంటూ బాబులకి సపోర్ట్ చేయడానికి మాత్రం పరిగెత్తుకొస్తారు అంది హైందవి. ఏ ప్రాబ్లమ్ కూడా మా డాడీలు మా దాకా రానివ్వరని నీకు తెలుసు కదా నానమ్మ అంది చందు. అక్కడ రూమ్‌లో అసహనంగా తిరుగుతున్న శక్తికి ఇటు దితిని మిస్ అవుతున్న ఫీలింగ్‌తో పాటు తండ్రిని ఎలాగైనా త్వరగా వెతికి తెచ్చుకోవాలన్న సంకల్పం కూడా ఎక్కువైపోయింది. కానీ తను ఎవరితో మాట్లాడినా కూడా ఇట్టే తెలిసిపోతుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక పిడికిళ్ళు బిగించి ఒరేయ్! నాకు కానీ దొరికిపోరా! నీ చావు నువ్వు కల్లో కూడా ఊహించనంత భయంకరంగా ఉంటుంది అనుకున్నాడు వాడు. దితి చిరాకుగా అనిపించడంతో రాత్రి పడుకునే ముందు ఒకసారి స్నానం చేసి తలకున్న కట్టు విప్పి అద్దంలో చూసుకుంటే చాలా వరకు దెబ్బలు తగ్గి మచ్చలు మాత్రమే కనిపిస్తుంటే ఇంత పెద్ద పులిహోర పొట్లం కట్టుకోవడం ఎందుకని తీసి అవతల పడేసి మొబైల్ తీసి తిన్నావా బావా అని టైప్ చేసి వెంటనే శక్తి అన్న మాటలు గుర్తు రాగానే ఆ మెసేజ్ మొత్తం డిలీట్ చేసింది. శక్తి కూడా దితి వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ చేద్దాం అనుకునే లోపే టైపింగ్ అని చూపించడంతో ఏం మెసేజ్ పెడుతుందోనని ఆతృతగా వెయిట్ చేస్తున్నప్పుడే మళ్ళీ ఆమె ఆఫ్‌లైన్ వెళ్ళిపోవడంతో అసహనంగా తల పట్టుకొని చంపుతున్నావు కదే అనుకున్నాడు.
మెసేజ్ చేద్దామని కూడా ఆగిపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకుని, నా అంతటా నేను ఇన్ని రోజులు ఎంత తాపత్రయపడ్డా అది నీకు చులకనగా అనిపించింది బావా. నువ్వు అంత మాట అన్న తర్వాత కూడా నేనింకా నా ప్రెస్టేజ్‌ని, నా ప్రౌడ్‌ని చంపాలని అనుకోవట్లేదు. నా వాల్యూ ఏంటో నువ్వు తెలుసుకుంటేనే నీకు అర్థమవుతుందని అనుకుంటూ శక్తిని హత్తుకుని పడుకోవడం అలవాటై నిద్ర పట్టక చాలా సేపు అటు ఇటు దొర్లి దొర్లి తప్పక లేచి వెళ్లి బాల్కనీలో నిలబడింది. కిట్ కిరీటి నంబర్స్ చేంజ్ చేస్తూ ఒక 10 నంబర్స్ నుంచి కాల్ చేస్తున్నాడు. అది కూడా ఒకే చోటు నుంచి కాల్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అదేం ప్లేస్ కూడా తెలుసుకొని రేపే వాడి సంగతి చూడాలని డిసైడ్ అయిపోయారు కిరణ్ ఇంకా వీర్. చాలాసేపు బాల్కనీలో నిలబడిన తర్వాత రూమ్‌లోకి వెళ్ళబోతుంటే అలికిడి అయ్యేసరికి వెనక్కి తిరిగి చూసిన ఆమెకి బాల్కనీ రైలింగ్ పట్టుకుని 2 చేతులు కనిపించడంతో ఉలిక్కిపడి గట్టిగా అరిచింది. అర్ధరాత్రి కావడం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉండడం వల్లనో, మరి రూమ్స్ అన్ని సౌండ్ ప్రూఫ్ కావడం వల్లనో దితి అరుపులైతే ఎవరికీ వినిపించలేదు. హే దయ్యం! ఎందుకు అరుస్తున్నావని కోపంగా ఒక గొంతు వినిపించేసరికి అదెక్కడో విన్నట్టుగా అనిపించడంతో బాల్కనీలో ఉన్న స్విచ్ బోర్డ్ వెతికి పట్టుకుని లైట్ వేసి ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయింది. నువ్వా? అంది నోరు వెళ్ళబెట్టి. నేనేనే నీ మొగుడిని అన్నాడు శక్తి. అతనంత డేంజరస్ గా దగ్గరికొస్తుంటే భయపడి 2 అడుగులు వెనక్కి వేసేసరికి గోడ టచ్ కావడంతో దారి తప్పి వచ్చావేంటి బావా? కుంపదీసి చీకట్లో ఆ ఇల్లు అనుకుని ఈ ఇంటికొచ్చావేమో. ఒకవేళ వచ్చినా మెయిన్ డోర్ బెల్ కొట్టకుండా బాల్కనీ నుంచి ఎందుకొచ్చావ్ అని అంటున్న ఆమె 2 వైపులా చేతులు వేసి దగ్గరికి రాగానే అతని వెచ్చని ఊపిరి తగులుతూ ఒంట్లో అలజడి రేపేసరికి కళ్ళు దించేసి సూటిగా అతన్ని చూడలేకపోయింది. ఇప్పుడు చెప్పవే నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావ్ అని అడిగిన అతన్ని కోపంగా చూస్తూ నా ప్రాబ్లం నువ్వే బావా. నీకు మనుషులంటే లెక్కలేదు. నీ కోసం పడి చచ్చి ప్రేమించే వాళ్ళంటే విలువలేదు. అయినా నేనంత ఆగలేకపోతున్నాను కదా. ఇప్పుడు నా దగ్గర ఎవరు ఎదురుగా ఉంటే నేనేమైనా కక్కుర్తిపడి చేస్తానేమో బావ. వెళ్ళిక్కడి నుంచి అంది కోపంగా. దితి అవన్నీ నేను కోపంగా అన్న మాటలు అంటుంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటున్న అతని మాటలకి కోపంగా కళ్ళు బిగించి కోపంలోనూ ఆవేశంలో ఉన్నప్పుడే మన మనసులో ఎదుటి వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు బయటకొస్తాయి బావా. ఇన్ని రోజులు నా ప్రేమ నీకు అర్థం కావడానికి నేను స్టెప్ తీసుకుంటున్నాను అనుకున్నాను గానీ, నీ మనసులో ఇలాంటి ఒక భావం క్రియేట్ అవ్వడానికి నాకు నేనే శ్రీకారం చుట్టుకున్నానని అనిపిస్తోంది. నా మీద నాకే చిరాగ్గా ఉంది. ప్లీజ్ ఇక నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఆ ఇంటికి కూడా రావాలని అనుకోవట్లేదు అనగానే శక్తి దెబ్బకి షాక్ అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మమ్మీతో కొన్ని రోజులు మమ్మీ డాడీతో ఉండాలనిపిస్తుందని కదా చెప్పొచ్చావు. ఇప్పుడేంటి అసలు రానంటున్నావు అని కంగారు పడుతూ అడిగాడు. అయితే అత్తయ్య ముందే డైరెక్ట్ గా విషయం చెప్పమంటావా నన్ను? చూడు బావా, నీకు మాటలు అనడం నోరు జారడం ఈజీనేమో కానీ చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనిపించుకోకుండా పెరిగిన నాకు అది చాలా పెద్ద మాట. నువ్వు ఆ మాట అన్న దగ్గర నుంచి నాకు నిన్ను స్ట్రైట్ గా చూడాలన్నా కూడా ఎంత నామోషీగా అనిపిస్తుందో నువ్వు ఊహించలేవు. నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నా మీద ఉన్న అభిప్రాయాన్ని బయట పెట్టావంతే. అక్కడికొచ్చి రోజు నిన్ను ఫేస్ చేస్తూ ఆ మాటలు గుర్తు తెచ్చుకొని ప్రతి క్షణం నరకం నేను చూడలేను బావా అంటున్న దితి భుజాలు గట్టిగా బిగించి మళ్ళీ ఇంకొకసారి చెప్పు అన్నాడు కోపంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.